స్టవ్ మీద నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో పల్లీలు వేసుకోవాలండి. పల్లీలు కొంచెం దూరగా వేగి అట్లా చిప్పట్లాడుతూ ఉంటే కొబ్బెర, బగారా మసాలాలు, బండ పువ్వు, మరాఠీ పువ్వు, యాలకులు 2, లవంగాలు 4, ధనియాలు, సాజీరా, జీలకర్ర, బగారా ఆకు వేసుకోవాలి. డ్రై రోస్ట్ మంచిగా రోస్ట్ అవ్వాలి. రోస్ట్ అయ్యాక చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసుకున్నాక టమాటా కూడా వేసుకోవాలి. టమాటా, పుదీనా వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, ఫస్ట్ ఆవాలు వేసుకోవాలండి ఏ కర్రీలోనైనా. తర్వాత జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, అవి వేగాక ఉల్లిపాయలు వేసుకోవాలి. క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలండి ఉల్లిపాయ. 5 పచ్చిమిర్చి, 5 లేదా 6. నెక్స్ట్ కరివేపాకు, వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పచ్చివాసన అవి బ్రౌన్ కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత పసుపు, అందులోనే ఉప్పు, కారం వేసుకొని కలిపేసుకోవాలండి. కారం వాసన, పచ్చి వాసన అంతా పోవాలండి. పోయాక మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలాని దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. చేసుకొని కలిపేసుకున్నాక అట్లా ఆయిల్ పైకి రావాలి. దాని తర్వాత ఆలు అండ్ కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవాలండి. తర్వాత మూత పెట్టేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి అట్లా ఆయిల్ పక్కకు వస్తూ ఉండగా ఇప్పుడు మనము మిక్సర్ జార్లో మసాలా పట్టుకున్న దాంట్లో వేసాక దాంట్లో వాటర్ వేసి దీంట్లో పోసుకోవాలండి. మనకి ఎంత వాటర్ కన్సిస్టెన్సీ గ్రేవీ రావాలో అంత. ఆలు కుర్మా అప్పుడే బాగుంటుంది. తర్వాత ఆలుకి అంత మసాలా అండ్ వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యాక అలా ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు కర్రీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతే, మన ఆలు కుర్మా రెడీ అయిపోయినట్టే. అబ్బబ్బబ్బబ్బా, వేసుకొని తింటూ ఉంటే అండి మన పెళ్ళిలో ఎలా ఉంటుందో అంతకంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందండి. సూపర్ సూపర్ టేస్టీ, చాలా బాగుంది. థ్యాంక్ యూ.